రైట్. వెలుగు దినపత్రిక చూద్దాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. ప్రపంచ దేశాలకు ఎగుమతుల కేంద్రంగా తెలంగాణను ఎంచుకోండి. జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం. ఒక్క ఛాన్స్ ప్లీజ్. రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్. 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైనే అప్లికేషన్లు. స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేపై ఒత్తిళ్లు. క్యాంప్ ఆఫీసులో ముందు క్యూలు, యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. బంగారం ఎట్ డేట్ 1,00,000, మరో 1,650 పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేట్. గత 4 నెలల్లో 21,000కు పైగా పెరుగుదల. ప్రధాని మోదీతో జేడీ వాన్స్ భేటీ. నకిలీ 500 జాగ్రత్త. మార్కెట్లో నకిలీ 500 నోట్లు చలామణిలో ఉన్నాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం. వేముల రోహిత్ చట్టాన్ని చేయండి. యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపండి. రికార్డు స్థాయిలో రైతులకు లోన్లు. 2 సీజన్లలో కలిపి 67,182 కోట్ల రుణాలు. ఈ సమయంలో మేం రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు జడ్జి. మజ్లిస్ రజాకార్ల పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపినాయి. కిషన్ రెడ్డి. 2 పిల్లలతో వాగులో దూకిన తల్లి. చిన్నారుల మృతి, మహిళను కాపాడినట్లు స్థానికులు. కుటుంబ కలహాలే కారణం. మెదక్ జిల్లాలో ఘటన. భర్తను చంపి పాతిపెట్టింది. చెల్లెలు మరిదితో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హత్య. హైదరాబాద్లో దారుణం. పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో కన్నుమూత. అధికారికంగా ప్రకటించిన వాటికన్. నమస్తే తెలంగాణ. తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్లే. ఇదేనా రైతు మహోత్సవం? కొనుగోలు కేంద్రంలో కుప్పకూలిన మహిళా రైతు. నిజాం సాగర్ కట్టినప్పుడు ఇక్కడికి ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు కూడా నేర్పిండ్రు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ. రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి. ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 480. 2 రైతులు ఆత్మహత్య. కేటీఆర్ పై తప్పుడు కేసులు కొట్టివేసిన హైకోర్టు. ఎకోరైన్ పై అనుమానాలెన్నో. చరిత్రలో నిలిచేలా రజతోత్సవం. గ్రామ గ్రామాన పండుగ వాతావరణం. ఇప్పటికే సిద్ధమవుతున్న పల్లెలు, పట్టణాలు. దేశంలోనే అతిపెద్ద సభగా రికార్డు సృష్టించే అవకాశం. నీలమ్మ విరాళం 2,000. రజతోత్సవ సభ నిర్వహణకు అందచేత. పెద్ద మనసుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది కృతజ్ఞతలు. అర్ధరాత్రి అరాచకం నిజమే. లగచర్ల ఎస్టీ ఎస్సీలకు లాకప్ చిత్రహింసలు. తులం రూ. 1,00,000. దేశీయ మార్కెట్లో సరికొత్త స్థాయికి బంగారం ధరలు. దేశ విదేశీ ప్రతికూలతతో రేట్లు పరుగులు. అంతర్జాతీయంగా $3,397 పలికిన ఔన్స్. 8 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. వివాదాస్పద మారుబేని. పలు దేశాల్లో లంచాలు, కేసులు. ఆర్థికంగానూ బలహీనమే. అయినా రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. అర్ధరాత్రి అరాచకం నిజమే. ఏఐతో లక్షల జాబ్స్ గల్లంతు. నకిలీ 500 నోట్లతో జాగ్రత్త. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల. టీచర్లకు సెలవులు లేవు. సాక్షి. సిరి మా లక్ష్మి. దేశంలో 1,00,000 మార్కును దాటేసిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం. జస్టిస్ శ్రీసుధా, జస్టిస్ సురేందర్ బదిలీ. పోప్ అస్తమయం. బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూత. శోకసంద్రంలో కేథలిక్ సమాజం. ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెల్లువ. ఈస్టర్ సందర్భంగా చివరిసారిగా దర్శనం. ఎంఐఎంకు అండగా కాంగ్రెస్, బీఆర్ఎస్. విద్యుత్ డిమాండ్ భారీగా పతనం. 4 ఎకరాలకు పైన ఉన్న వారికి త్వరలో రైతు భరోసా. ప్రధాని మోదీతో భేటీ అయిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, ఉషా దంపతులు. వాణిజ్యం బంధం బలోపేతంపైనే దృష్టి. కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం, కలిసి పనిచేద్దామంటూ జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ ఆహ్వానం. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్. అగ్రనేత ప్రయాగ్ మాంజీ సహా 8 మంది మావోయిస్టులు మృతి.
కీరవాణి నన్ను టార్గెట్ చేశారు. వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు గాయకులే కాదనడం చాలా పెద్ద తప్పు. ఈటీవీ పాడుతా తీయగా కంటెస్టెంట్ ప్రవస్తి ఆవేదన. మద్యం మసిపూసి సిట్ పోలీసుల కసి. విచారణకు హాజరవుతారని సందేశం పంపిన రాజ్ కసిరెడ్డి. అందుకోసం విజయవాడ వస్తుంటే హైదరాబాద్లోనే అరెస్ట్, విజయవాడకు తరలింపు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను బెదిరించిన సిట్. కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగాలు బట్టి యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి. కళ్ళలో కారం చల్లి కత్తితో పొడిచి. కర్ణాటక మాజీ డీజీపీ భర్త ఓం ప్రకాష్ కళ్ళలో కారం చల్లి కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు భార్య పల్లవి ఒప్పుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అసలే మాపై అభియోగాలు, పార్లమెంటు పనితీరుపై జోక్యమంటూ ఇప్పటికే సుప్రీం ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రపతి ఆదేశాలు ఇవ్వమంటారా అని జస్టిస్ గవాయ్ అన్నారు. మహిళల ఆయుషే గట్టిదట. పురుషులు మహిళల్లో సాధారణంగా ఎవరు ఎక్కువ కాలం జీవిస్తారు? ప్రపంచమంతా ఏమో గాని మన దేశంలో మాత్రం మహిళలే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. నేడు ఇంటర్ ఫలితాలు. గుజరాత్ టైటాన్స్ విజయం, 39 పరుగుల తేడాతో ఓడిన కోల్కతా నైట్ రైడర్స్. శ్రేయస్ అయ్యర్ కు మళ్లీ చోటు, 34 మందితో కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన బీసీసీఐ. ఆదాబ్ హైదరాబాద్. భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు. నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం రండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి, ఎగుమతులకు వీలుగా ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే. జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడే. తెలుగు రాష్ట్రాల జడ్జీలు బదిలీ. కాళేశ్వరంతో రాష్ట్రం దివాలా. హైకోర్టులో కేటీఆర్ కు భారీ ఊరట. తులం బంగారం అక్షరాల 1,00,000. ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి బంగారు ధరలు. గెలుపుపై బీజేపీ ధీమా ఏంటి? సీఎం రేవంత్ కు రాహుల్ లేఖ.